నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో ధాన్యం మరియు సివిల్ సప్లైపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుభాషా కోవిదుడు స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభను జయప్రదం చేయాలని డాక్టర్ అంబేద్కర్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎడ్రపాటి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. కొల్లిపర మండలం పాత బొమ్మవానిపాలెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ గ్రామాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలు జరుగుతున్నాయని, అది గ్రామాల్లో హక్కుల చైతన్య వేదికగా ప్రతిబింబిస్తుందని తెలిపారు. విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంతరావు అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే సభలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, చరిత్రకారుడు బొనిగల రామారావు, హైకోర్టు న్యాయవాది చందోలు శోభారాణి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దావులూరు అడ్డ రోడ్డు నుండి విగ్రహావిష్కరణ సభ ప్రాంగణం వరకు 3 గంటలకు భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి మేధావులు, బుద్ధిస్టులు, అంబేద్కర్ వాదులు పాల్గొంటున్న సభను జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు. నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ కారుమంచి రవికుమార్ మాట్లాడుతూ భావితరాలకు అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిని తెలియజేసేందుకు నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు. ఈ నెల 30వ తారీఖున కొల్లిపురం మండలం పాత బొమ్మవానిపాలెంలో మన దళిత విముక్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఆ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నిమిత్తం అంబేద్కర్ గారి మనవడు యశ్వంతరావు అంబేద్కర్ గారు ఆయన మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. అదేవిధంగా అనేక మంది వక్తలు మన యొక్క సమాజంలో ఉన్న అసమానతలకు కానీ లేకపోతే అనేకమైన కార్యక్రమాలు ఈరోజు సమకాలీన సమాజంలో దళితుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఇన్నేళ్ల స్వాతంత్ర్యంలో కూడా ఇంకా అణగారిపోయి ఇంకా అస్తవ్యస్తమైన పరిస్థితుల నుంచి మనల్ని మేలుకొల్పడం కోసం అనేక మంది వక్తలు, చల్లపల్లి స్వరూపరాణి గారు కావచ్చు, శోభారాణి గారు కావచ్చు, పెద్దలు అనేక మంది, విక్టర్ ప్రసాద్ గారు, అనేక మంది ప్రముఖులు ఇక్కడికి వస్తున్నారు. దయచేసి మరి సమయం లేకపోవడం వల్ల మీ అందరికీ కూడా పర్సనల్ కలవలేక ఇటువంటి ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు కనపర్తి బెన్హర్, చుండూరు దళిత బాధితుల పోరాట కమిటీ జాలాది మోజన్ మాట్లాడారు. విగ్రహావిష్కరణ గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పిల్లి జైపాల్, తుమాటి అంబేద్కర్, దాసరి చిన్న చంటిబాబు, పిల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు పాత బొమ్మవానిపాలెం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా ఆ ప్రాంతానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు ముంబై నుంచి విగ్రహావిష్కర్తగా పాత బొమ్మవానిపాలెనికి విచ్చేస్తూ ఉన్నారు. తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, వివిధ రాష్ట్రాల నుంచి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అభిమానులు, అలాగే బుద్ధిస్టులు, సామాజికవేత్తలు, అలాగే సాహితీవేత్తలు, సాంస్కృతికవేత్తలు, సాంఘిక విప్లవమూర్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఈ రోజున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే ప్రతి గ్రామంలో కూడా ఒక హక్కుల చైతన్య వేదికగా నిలుస్తుంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రపంచ దేశాలలో నలుమూలల విగ్రహాలు వేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి, ఆవిష్కరణ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచం అంతా కూడా, అన్ని దేశాలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, మానవతా దృక్పథాన్ని చూసి మరి ప్రతి పార్లమెంట్లో కూడా విగ్రహావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని పాత బొమ్మవానిపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బ్లడ్ అయినటువంటి ఆయన మనవడు మరి 30వ తారీఖున వస్తున్నారు కాబట్టి కుల మతాలకు అతీతంగా మరి ఈరోజు చూసుకుంటే
ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొంది ఉన్నారో ఆ రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు చెంచాగిరి చేస్తున్నారు. సామాన్య ప్రజలు అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ విగ్రహం ద్వారా తన పిల్లల్ని చదివించుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకున్న జరిగింది. కాబట్టి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఆయన యొక్క ఎంతోమంది మేధావులు వస్తున్నారు. అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలు, ఆయన ఈ ప్రపంచానికి ఈ మానవతావారికి చేసిన త్యాగాల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగ విరమణ పొందిన పలువురికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఐతనగర్ కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ చేసిన సుధాకర్ రావు, గోపాలరావు, శంకర్రావు, ఆనందరావు, జగన్మోహన్ రావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి, ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, రీజనల్ మరియు తెనాలి డిపో గౌరవ అధ్యక్షులు కన్నెగంటి మురళీకృష్ణ, రాష్ట్ర నాయకులు శ్రీనివాసరాజు, మోహన్, రవీంద్రారెడ్డి, బాపట్ల రీజనల్ కార్యదర్శి తులసి శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు ఈశ్వర్, రీజనల్ చైర్మన్ సుబ్బారావు, వివిధ డిపోల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రకరకాలుగా మన ఆర్గనైజేషన్కు ఉద్యోగులకు సేవలు అందించినటువంటి బాబురాజు గారు సుపరిచితులు సుధాకర్ రావు గారికి, అదేవిధంగా ఈ నెలలో రిటైర్ అయినటువంటి గోపాల్, శంకర్, ఆనందరావు గారు, జగన్ గారు, వారికి కూడా రాష్ట్ర కమిటీ తరఫున, మీ తరఫున, మా తరఫున హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ ఆర్టీసీ ఉద్యోగులకు వస్తాయని ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటే మరి కొత్తవి రాకపోగా ఉన్నవి ఒకటొకటి హరించిపోయి గత 89లో ఏపీఎస్ఆర్టీసీలో స్వర్గీయులు పి రామ్మోహన్ రావు గారు ఎస్ఆర్బిఎస్ ప్రవేశపెడితే 1/20 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు ఎస్ఆర్బిఎస్ కాని పరిస్థితి ఈరోజు ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు అయిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఆ సమస్య అన్నింటి కూడా ఉందో ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెళ్ళడంలో భాగంగా మన సమస్యలు పరిష్కారం చేయడానికి అనేక వేదికలు మనం ఏర్పాటు చేసుకుంటున్నామన్న సందర్భంగా తెలియజేస్తున్నా. ఓ ఉద్యోగి ఇక్కడే పనిచేస్తుంటాడు, క్యాడర్ స్ట్రెంత్ ఎక్కడో ఫిక్స్ చేస్తాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అక్కడ పోయి తీసుకోవాలా. ఇవన్నీ కూడా ప్రభుత్వం లెవెల్లో 1 by 1 ఒకే రోజులో పరిష్కారం కావు. మరి ఇవన్నీ కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రామప్రసాద్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది. నేషనల్ మజ్దూర్ ఆధ్వర్యంలో మనం ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏ రాజకీయ పార్టీలో మన సంబంధం అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర సమస్య పరిష్కారం చేయడానికి మనం అంత ప్రయత్నం చేస్తుంటాము. గత ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సమస్యలు విన్నారు కానీ పరిష్కారం చేయని పరిస్థితుల్లో మరి ఉద్యోగులు ప్రజలు ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆర్టీసీ ఉద్యోగులు అరౌండ్ క్లాస్ పనిచేస్తారు. ఆర్టీసీలో అనేక బాధలు పడతా చిరు ఉద్యోగులుగా జీవితాలని గౌరవంగా నడుపుకుంటూ వచ్చి నేడు విశ్రాంతి జీవితంలోకి వెళ్తున్నటువంటి వారికి భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉండాలని
అదేవిధంగా ఖాళీ సమయాన్ని యూనియన్ని మర్చిపోకుండా యూనియన్కి కూడా కేటాయించాలని వారందరినీ కూడా కోరుకుంటూ, మీరందరూ గతంలో యూనియన్గా ఉండేవాళ్ళు, తర్వాత అసోసియేషన్కి మారారు. ఎందుకంటే గత ప్రభుత్వం మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేసింది. అరే ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయాం, మిగతా వాళ్ళకి మళ్ళీ మనకు కూడా పండగ అనుకున్నారు. అది పండగ లేక దండగో మీ అందరి పే స్లిప్పులు చూస్తే తెలుస్తుంది. లోన్ తీసుకోవాలంటే ఇబ్బంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందాలంటే ఇబ్బంది, ఒక బయట అప్పు చేయాలంటే ఇబ్బంది. ప్రభుత్వం ఎందుకు చేసిందంటే మన దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, మన ఆస్తులు చాలా విలువైన స్థలాలు, వాటన్నిటిని తాకట్టు పెడితే ప్రభుత్వం ఆస్తులు అవుతాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారు. సరే, ఈనాడు మన సమస్యల్ని తీర్చడానికి మన యూనియన్ తరఫున శ్రీనివాసరావు గారు, రమణారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ పదవి విరమణలో వాళ్ళు మనకు అడుగుతున్నటువంటి ఒకే ఒక సహాయం, అన్నా నిన్నటి వరకు మీతో పాటు నేను కూడా ఉద్యోగంగా ఉన్నాను, రేపటి నుంచి నన్ను ఉద్యోగం కాదనే దృష్టితో చూడకండి, నాకు ఏ సహాయం వచ్చినా ఏది వచ్చినా ఏ అవసరం వచ్చినా మీరందరూ చేయి కలిపి మాకందరికీ తోడుగా ఉండండి అని చెప్పి మరి వాళ్ళు మనం తెలియపరచడానికి మాత్రమే ఈ పదవీ విరమణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం. పదవీ విరమణ అనేది అందరికీ సాధ్యమైతే ఏ రోజైతే మనం పుడతామో ఆ ప్రకారంగా గతంలో 55 సంవత్సరాలు ఉంటే 55 సంవత్సరాలు ఏ రోజు వస్తే ఆ రోజు మనం రిటైర్ అవ్వాలి. 60 ఉండాలి, 60కి ఏ రోజు వస్తే ఆ రోజు మనం రిటైర్ అయ్యాం. ఇప్పుడు 62 సంవత్సరాలు ప్రభుత్వాలు పెట్టాయి కాబట్టి మరి 62 సంవత్సరాలకు మనం పదవీ విరమణ అనేది పొందుతున్నాం. ఇది సామాన్యమైన విషయం అయినప్పటికీ ఈ రోజు మాత్రం ఉద్యోగి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగి హృదయం ఆత్మతతో మునిగిపోతుంది. ఎందుకంటే నిన్నటి వరకు మన అందరి మధ్యలో ఉన్నటువంటి ఉద్యోగి ఈ రోజు మన మధ్య నుంచి పక్కకి వెళ్తున్నాడు అంటే మన ఆర్టీసీ వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద చెడు లక్షణం ఏంటంటే 24 గంటలు మన మైండ్లో మన వర్కర్లు, మన సంస్థలు ఉన్నటువంటి విధానాలు మన మనలో నిక్షిప్తమైపోయి ఉంటాయి. అవి మారో మిగిలిన డిపార్ట్మెంట్లకి మన డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి తేడా అది. డ్రైవర్ అనుకోండి, డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి వాడి మైండ్ రేపటి డ్యూటీ ఉందంటే ఈ రోజు మైండ్లో ఉంటాం, నాకైతే జరగకుండా హ్యాపీగా ఉద్యోగం తీసుకోవాలా, ఇదే మైండ్. కండక్టర్ అనుకోండి, ఎంత పెద్ద లీడర్ అయినా, నేను పెద్ద లీడర్నే, నేను కండక్టర్నే, బస్ ఎక్కగా నాకేముంటుంది, ఓ టీటీ ఎక్కాడు అనుకోండి ఇలా షేకింగ్ వచ్చేస్తుంది. లీడర్నే, వాడు ఏం చేసినా వాడు ఏ కేసు ఇచ్చినా దాని సమాధానం చెప్పగలరు. అయినప్పటికీ కాకినాడ జిల్లాలో ధాన్యం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమహడి కొండబాబు, సత్యప్రభ, సివిల్ సప్లైస్ ఎండి వీరపాండ్యన్ హాజరయ్యారు. జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వివరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కౌలు రైతుల సంఖ్య తగ్గిందని, అధికారులు వారిని గుర్తించడం లేదంటూ సుతిమెత్తగా మంత్రి నాదెండ్ల హెచ్చరించారు. రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అధికారులకు సూచించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా నిజాయితీగా పరిపాలన సాగిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంచి పరిపాలన అందే విధంగా బాధ్యతగా ఉంటామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాలు తెలుసని, గత ప్రభుత్వం చేసిన అవినీతితో కౌలు రైతులు తగ్గిపోయారని అన్నారు. 251 మండలాల స్టాక్ పాయింట్స్, 180 చోట్ల తేడాలు గుర్తించామని, వ్యవస్థీకృత మాఫియా మన దగ్గర నడుస్తుందన్నారు. చిత్తూరు నుండి కాకినాడ వరకు ఆహార మాఫియా గ్రీన్ ఛానల్ రన్ చేశారన్నారు. ఒక కుటుంబం కోసం ప్రజలకు చేరవలసింది నష్టపోయిందని నాదెండ్ల చెప్పారు. మాఫియాకు అధికారులు సహకరించారు, ఇక అలా కుదరదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుభాషా కోవిదుడు స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో స్వరస్ సెంటర్లోని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా నరసింహారావు చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత నరసింహారావుకే దక్కిందన్నారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి 103వ జయంతి యానివర్సరీ. పివి నరసింహారావు గారంటే మన దేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరీ ముఖ్యంగా మన తెలుగువాడు, ఆంధ్రుడు. పివి నరసింహారావు గారు మన ఆంధ్రప్రదేశ్కి విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా సంస్కరణ తీసుకొచ్చి చిన్నపిల్లలకి తెలవదేమో కానీ 6, 8, 9 తరగతులకి పరీక్షలు లేకుండా చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. 71లో ముఖ్యమంత్రిగా అయ్యి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం, భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి సెంట్రల్ గవర్నమెంట్లో, కేంద్రంలో అనేక పదవులు నిర్వర్తించి 1991లో భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు. ఆనాడు పరిస్థితి ఏంటంటే భారతదేశంలో కనీసం పెట్రోల్ కొనుక్కోవడానికి డబ్బులు లేక మన దేశం నుంచి 2 విమానాల్లో బంగారం తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టినటువంటి ఘనత ఇంతకుముందు ప్రభుత్వాలది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిని చాలా తెలివిగల ఆర్థికవేత్త, ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశాడు, ప్రపంచ వరల్డ్ ఫైనాన్స్ ఎకనామిక్ బ్యాంక్కి చైర్మన్ చేసిన మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈనాడు భారతదేశం ఇలా ముందుకెళ్తానికి కారకుల్లో ప్రథముడు పివి నరసింహారావు గారు. కార్యక్రమంలో పొన్నూరు శశి, దారా రామకృష్ణ, బుల్లయ్య, భీమా రమేష్ కుమార్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి మరణానంతరం సోనియా గాంధీ గారి నాయకత్వంలో పివి నరసింహారావు గారు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా చేస్తూ కాంగ్రెస్ పార్టీని, ఖ్యాతిని, భారతదేశంలో ఉన్న ప్రజల్ని, అట్టడుగు వర్గాల దగ్గర నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు, ఎన్నో వ్యవసాయ సంస్కరణలు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల వ్యాప్తి చెందేటట్టు ఆయన విజ్ఞానంతో, ఆయనకున్న అకుంఠిత దీక్షతోటి, ఆయనకున్న అకుంఠిత అనుభవంతో ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ఉన్న విశ్వాసాన్ని పివి నరసింహారావు గారు భారతదేశ వ్యాప్తంగా ఆయన పరిపాలనలో చాలా సుభిక్షంగా పరిపాలించాడు. ఆ రోజు ఆయన చేసిన సంస్కరణలే తర్వాత కాలంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆర్థికవేత్తగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా, మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగిన శక్తి ఆ రోజు ఆయన చేసుకొచ్చినటువంటి సంస్కరణలే. దేశాన్ని సుభిక్షంగా కానీ, దేశాన్ని పేద వర్గాల్లో ఆదరణ కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చూసింది. అది ఇటువంటి ఉన్నతమైన వ్యక్తుల ద్వారా ప్రధానమంత్రులుగా చేసి వాళ్ళకున్న అనుభవాన్ని ప్రజలకి తీసుకొచ్చే సంస్కరణల్ని, ప్రజలకి ఉపయోగపడే పేద ప్రజల్ని ఎట్లా ఆర్థిక విధానాలని ఎలా మార్చాలి, విద్యార్థులకు ఎలా, రైతులకు ఎలా అనే సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్థిరపడేటట్టు చేసిన నాయకత్వంలో మేము ఆ పార్టీలో ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మేము పనిచేస్తున్నామంటే అటువంటి నాయకులు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి. తోటకూర సుబ్బారావు పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన జ్యోతి పదవి విరమణ చేశారు. పట్టణ గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన జ్యోతి పదవి విరమణ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఆర్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూర వెంకట రమణారావు, మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 30 సంవత్సరాల పైగా ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఉపాధ్యాయులు ముఖ్య అతిథులు జ్యోతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జి ప్రసన్న కుమార్, జి బాబురావు, జ్యోతిరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొద్దిగా బాధాకరంగా ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు. కానీ మారిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేతనాల దృష్ట్యా ఉద్యోగ విరమణ లేక ఉద్యోగ బాధ్యతల నుండి తొలగిపోవడం అనేది ఆనందంగా చేసుకున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే గతంలో ఉన్న ఉద్యోగులతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఒక ప్లానింగ్, ఒక విజన్ ఉంది. కాబట్టి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తుల కుటుంబాలు ఒక స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే జ్యోతి టీచర్ గారి లానే హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ని లీడ్ చేసేయచ్చు. టీచర్ గారికి 2 పిల్లలని చెప్పారు. టీచర్ గారు ఇద్దరు కూడా వెల్ సెటిల్డే, పైగా కుటుంబపరంగా ఏ ఇబ్బందులు లేవు. నా ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పిన దాన్ని బట్టి టీచర్ గారికి మంచి ఫైనాన్షియల్ విజన్ ఉంది. దానికి తోడు సారు సహకారం. పదవి విరమణ చేస్తున్నటువంటి జ్యోతి మేడం గారికి, ఇతర టీచర్స్ అందరికీ, ఉపాధ్యాయులందరికీ నమస్కారం. అలాగే విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పుడు ఎంతో ఆనందంగా ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అంత ఆనందాన్ని పొందుతూ మన ఉద్యోగంలో ఒడిమెడుకులు, అలాగే ఆనందం, మన వృత్తిలో ఒక మంచి అనుభూతి. పంచాయతీ రోడ్డులో అనుమతులు లేకుండా గ్రావెల్ తోలి మాకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని బాధితుడు గాజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 50 ఏళ్లకు పైగా కొలకలూరు గ్రామంలో జీవిస్తున్నామని, తెనాలి గేటీ హాల్లో ఆపరేటర్గా పనిచేస్తానని, గ్రామంలో మాకు 5 సెంట్ల స్థలం కలదని, పూరీలుగా ఉన్న మా గృహాన్ని కూల్చివేసి డాబా నిర్మించేందుకు సిద్ధమైతే మా ఇంటికి ఎదురుగా ఉన్నవారు పంచాయతీ రోడ్డుకి అడ్డంగా గ్రావెల్ తోలించి గృహం నిర్మించేందుకు సామాగ్రి కాలినడకకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఈఓఆర్డి, ఎంఆర్ఓ తదితర అధికారులకు గత 3 నెలల నుంచి చెప్తున్నానని పట్టించుకోకపోవడంతో సోమవారం సబ్ కలెక్టర్కి ఫిర్యాదు చేశానని తెలిపారు. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని మా యందు దయ ఉంచి సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. గాజుల శ్రీనివాసరావు సార్, నాకు ఖాళీ స్థలం అంత 3 పూరీలు ఉంటే 10 అంత ఇల్లు కట్టుకున్నా ఉంది. రోడ్డు మీద జావులు కొట్టి దారి లేకుండా చేసేస్తున్నారు. నేను సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, పంచాయతీ ఈఓ గారికి చెప్పాను సారు. చెప్పిన కూడా నాపై చూస్తలేదు సారు. దయించి నాకు న్యాయం చేయించారు. నమస్తే సార్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో ధాన్యం మరియు సివిల్ సప్లైపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుభాషా కోవిదుడు స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.